హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. గతంలో డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థులు నిరుద్యోగులు అయితే నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటి డిఎస్సిని వాయిదా వేసి మెగా డిఎస్సిని విడుదల చేయాలని, అలాగే పోస్టుల సంఖ్య పెంచాలని నిరసన తెలిపారు. ఇవేవి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు అయితే విడుదల చేయడం జరిగింది. పరీక్షలు వాయిదా వేస్తూ పోతే నష్టపోతారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారు. 11వ తారీఖు రాత్రి 7 గంటలకు అయితే డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఆన్లైన్లో అందుబాటులోకి అయితే వచ్చాయి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే వెంటనే లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీ అప్లికేషన్ ను ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీ పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకా కింద చూసుకున్నట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే అడగడం జరుగుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మీరు డిఎస్సి అప్లై చేసుకునేటప్పుడు మీకు మీరైతే పేమెంట్ అనేది చేసి ఉంటారు కదా, ఆ పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై చేసుకున్నారో అంటే తెలుగు, హిందీయా, మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీడియం, మీరు ఏ మీడియంలో అయితే ఆ సబ్జెక్ట్ కి అప్లై చేసుకున్నారో ఆ మీడియం అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.